హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ గారి కాంబో ఫిలిం స్పిరిట్. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రివీల్ అయితే చేశారు. అది ఇప్పుడు ట్రెండ్ అయితే అవుతుంది. అదేంటంటే ఫ్రెండ్స్, ఇందులో మనకి ప్రభాస్ గారు పోలీస్ లుక్లో కనబడబోతున్నట్టు తెలుసు. సో తన క్యారెక్టర్ వచ్చేసి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథకైతే మూవీ స్టోరీ ఉంటుందంట. మూవీ నుంచి స్క్రిప్ట్ వర్క్, స్టోరీ అయితే రెడీ అయితే అయిపోయిందంట. కొంచెం బిల్డప్ వర్క్ అనేది ఉందంట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీలో మోస్ట్ వైలెంటెడ్ పర్సన్గా మనకి ప్రభాస్ గారిని చూపించబోతున్నారు. లైక్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నెక్స్ట్ ఒక యాంగ్రీ వైలెంట్ పర్సన్గా మారే తరుణం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2024 ఇయర్ అంటే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి బిగిన్ అయితే చేయబోతున్నారు. లైక్ మనం థియేటర్స్లో వచ్చేసి 2025 ఇయర్లో చూస్తామేమో. నెంబర్ 2, క్యాప్టెన్ మిల్లర్. ఫ్రెండ్స్, మూవీ నుంచి థర్డ్ లిరికల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. ఈ మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి టుమారో ఈవినింగ్ 6 PM స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ అయితే ఉండబోతుంది. అండ్ ఆఫీషియల్ ట్రయల్ వచ్చేసి మనకి ఈ వీక్లో రిలీజ్ చేయబోతున్నారు. కన్ఫర్మ్ డేట్ అయితే లేదు, మనకి ఈ వీక్లోనే ఆఫీషియల్ ట్రైలర్ వస్తుంది. నెంబర్ 3, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం బడే మియా చోటే మియా. మూవీ నుంచి న్యూ స్టిల్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్. అదే మూవీ నుంచి టీజర్ కట్ అయితే రెడీ అయితే అవుతుందంట. మనకి త్వరలోనే రిలీజ్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 4, ఫహద్ ఫసిల్ అండ్ వడివేలు గారి నుంచి ఒక న్యూ ఫిలిం అనేది కన్ఫర్మ్ అయితే అయింది. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. మూవీ షూటింగ్ వచ్చేసి జనవరి 22 నుంచి బిగిన్ అయితే చేయనున్నారు. చెన్నైలో ఫస్ట్ షెడ్యూల్ జరగబోతుంది. నెంబర్ 5, డైరెక్టర్ సుధా కొంగర న్యూ ఫిలిం సూర్య 43. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి సాంగ్స్ ఆల్బమ్ వర్క్ అనేది బిగిన్ అయితే చేశారు. మూవీకి మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అందిస్తున్నారు. సింగర్ డి. మనం ఆల్రెడీ సోర్రాయ్ పోర్టర్లో కాంబో అయితే చూసాము. సో ఈ ఆల్బమ్ కూడా చాలా బెస్ట్గా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 6, విజయ్ దేవరకొండ 12th ఫిలిం. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ప్రొడక్షన్ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్. లాస్ట్ ఇయర్ మే మంత్ నుంచి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే చేశారు. అప్పటి నుంచి కొన్ని షెడ్యూల్స్ అనేవి జరిగి తర్వాత ప్రాజెక్ట్ అనేది స్టాప్ అయితే అయింది. సో ఫైనల్గా మూవీకి సంబంధించి న్యూ షెడ్యూల్స్ వచ్చేసి ఈ ఇయర్ మార్చ్ మంత్ నుంచి బిగిన్ అయితే చేయబోతున్నారు. ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి శ్రీలీల యాక్ట్ చేస్తుంది. నెంబర్ 7, నా సామిరంగా. మూవీ నుంచి క్యారెక్టర్ గ్లిమ్స్ వీడియోస్తో బాగానే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నది రాజ్ తరుణ్ గ్లిమ్స్ వీడియో. జనవరి 3 ఆఫ్టర్నూన్ 4-5 PM రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, కొరియన్ డైరెక్ట్ ఓటీటీ ఫిలిం బ్యాడ్ ల్యాండ్ హంటర్స్. ఈ ఫిలిం వచ్చేసి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. స్టారింగ్ డాన్ లీ. అదే ఫ్రెండ్స్, ది రౌండప్ సిరీస్ని కానీ మీరు చూస్తుంటే మీకు బాగా తెలిసిన క్యారెక్టరే. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి జనవరి 26 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడ వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇండియన్ ఆడియోస్ కూడా కన్ఫర్మ్ అయితే అయ్యాయి. తెలుగు, తమిళ్, హిందీ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 9, బెస్ట్ మచ్ అవైటెడ్ వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 3. ఈ సిరీస్ కోసం ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనకి ప్రీమియర్ వచ్చేసి జనవరి 15 కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. ఫ్రెండ్స్, మీరు ఇంకా 2 సీజన్స్ కానీ చూడకపోతే చూడండి, మీకు నచ్చుతాయి. తెలుగు డబ్బింగ్ అయితే లేదు అనుకుంటున్నాను. ఇక్కడ ఒక న్యూస్ అయితే ఉంది, ఈ సిరీస్ని తెలుగులో రీమేక్ అయితే చేస్తున్నారంట. అది ఎంత మాత్రం ట్రూ తెలీదు. బట్ ఈ సిరీస్ని మీరు హిందీలో సబ్ టైటిల్స్ పెట్టుకురైనా చూడండి, మీకు నచ్చుతుంది. నెంబర్ 10, తలపతి. విజయ్ గారి మూవీకి సంబంధించి టైటిల్ అయితే అనౌన్స్ చేశారు. బాగానే ఉంది, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ టైటిల్ తెలుగులో ఇష్యూ వచ్చి అవకాశాలు అయితే ఉన్నాయి. బికాస్ ఈ టైటిల్ వచ్చేసి మనకి ఆల్రెడీ తెలుగులో ఒక ఫిలింకి అనౌన్స్ అయితే చేస్తున్నారు. అదే సుడిగాలి సుధీర్ ఫిలిం.
సో ఇది ఎప్పటి నుంచో కన్ఫర్మ్ అయితే అయి ఉంది. ఇప్పుడు ఈ ఫిలింకి కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ 2 మూవీస్ వచ్చేసి మనకి ఈ 2024 ఇయర్లోనే రిలీజ్ అయితే కాబోతున్నాయి. సో ఈ ఫిలిమ్స్కి టైటిల్ ఇష్యూ అనేది రావచ్చు. నెంబర్ 11 డైరెక్టర్ త్రివిక్రమ్ గారి నుంచి నెక్స్ట్ బిగిన్ అవబోతున్న ప్రాజెక్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారితో. అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ అనేది అయిపోగానే త్రివిక్రమ్ గారి నుంచి ఒక న్యూ ప్లానింగ్ అనేది ఉంది. అదే మల్టీ స్టారర్ ఫిలిం అనేది తీయాలని ఉన్నారంట. సో మల్టీ స్టారర్ ఫిలిం అనేది కన్ఫర్మ్ అయితే అయి ఉంది. బట్ ఈ మల్టీ స్టారర్ ఫిలిం ప్రాజెక్ట్లో వచ్చేసి ఎవరు పేర్లు వస్తాయో చూడాలి. మరి ఇప్పుడు ఉన్న స్ట్రాంగ్ బజ్ వచ్చేసి న్యాచురల్ స్టార్ నాని అండ్ వెంకటేష్ గారు. నెంబర్ 12 SSMB 29th ఫిలిం డైరెక్టర్ రాజమౌళి. మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది బిగిన్ అయితే చేశారు. హైదరాబాద్లో ఈ మూవీకి షూటింగ్కి సంబంధించి ఒక బిగ్ సెట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. మనకు తెలుసు ఇదొక గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిలిం అయితే వస్తుంది. లైక్ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి దిస్ ఇయర్ ఫస్ట్ హాఫ్ నుంచి ఆల్ సెట్ అయిపోయినట్టయితే బిగిన్ అయితే చేయవచ్చు. నెంబర్ 13 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి మనకి ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్ అయితే రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ రివీల్ అవ్వగానే ఈ మూవీ నుంచి రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయితే అయ్యాయి. ఇదొక రీమేక్ ఫిలింగా వస్తుంది అని చెప్పేసి. అదే 2018 ఇయర్లో వచ్చిన విల్ స్మిత్ నటించిన ఫిలిం జెమినీ మ్యాన్. మనం చూసుకున్నట్టయితే ఆ జెమినీ మ్యాన్ మూవీలో వచ్చేసి విల్ స్మిత్ ఓల్డ్ లుక్ అండ్ యంగర్ లుక్లో ఉంటారు, ఫాదర్ అండ్ సన్. మనకి ఇప్పుడు ఈ తలపతి గారి ఫిలింలో కూడా ఓల్డ్ లుక్ అండ్ యంగ్ లుక్లో అయితే ఉన్నారు. మనకి తెలుసు డ్యూయల్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అయితే ఈ పోస్టర్స్ రివీల్ అవ్వగానే దానికి రీమేక్గా వస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే స్ప్రెడ్ అయితే అవుతున్నాయి. టీం కూడా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇది రీమేక్ కాదు, నేనైతే అనుకుంటున్నాను ఇది రీమేక్ కంటెంట్గా ఉండద్దు, ఒరిజినల్ స్టోరీగానే ఉంటుంది అని చెప్పేసి. వెంకట్ ప్రభు గారు ఆ క్యారెక్టర్స్ని ఇన్స్పైర్డ్గా తీసుకొని ఉండవచ్చు. Look at people and I wonder all day, who are you and you are not the one in your way. And then I think about myself and I stayed. I'm a pretty boss, look on my shit brain waste. I'm a freak in the sheets. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, bye-bye. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire, no more